ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈడీని తమ జేబు సంస్థల్లాగా మార్చుకుంది అనేటువంటి నినాదంతో నిరసనలు కూడా జరుగుతున్నాయి. యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ కేస్ అంటే ఏంటి, అందులో నిజంగానే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి భారీ ఊరటే లభించిందా? కొన్నేళ్ల నుంచి మనం వింటూ వస్తున్నాం, స్వతంత్రానికి ముందు స్టార్ట్ అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు. నిజంగా కోర్టు ఏం చెప్పింది, ఊరట లభించింది అనుకుంటే ఈడీ నెక్స్ట్ ఏం చేయబోతుంది? మనం ముందు నేషనల్ హెరాల్డ్ అని ఎక్కడ మొదలైందని, ఎందుకంటే షేర్ హోల్డర్ స్ట్రక్చర్ చూసుకుంటేనే మనకి కేసు గురించి తెలుసు. 1937 1937లో జవహర్లాల్ నెహ్రూ ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు, నేషనల్ హెరాల్డ్. ఈ పేపర్ బాగానే నడిచింది, కానీ 2010 వచ్చేదాకా కాంపిటీషన్తో యాక్చువల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్. అంటే క్వాలిటీ బాగా లేకుండే, ప్రొఫెషనల్ రిపోర్టింగ్, కాంపిటీషన్ పెరిగింది, ప్రొఫెషనల్ రిపోర్టింగ్ కాదు, యు ఆర్ అ మౌత్ పీస్ ఆఫ్ అ పార్టీ. నడిమిట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకో కేసు మొదలు పెట్టారు. మీరు 190 కోట్లు సంపాదించారు కదా, ట్యాక్స్ పే చేయలేదే అన్నారు. రాహుల్ గాంధీ అన్నాడు, నా శాలరీ, నా ఇన్కమ్ ట్యాక్స్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపిస్తే 19 లక్షలు 20 లక్షలు ఉంది అంతే ఆయన రెవెన్యూ, ఆయన ఎర్నింగ్. ఈ 190 కోట్లు ఎక్కడ పోయింది? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ని స్వీకరించబోము అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనియాకి రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది అనేటువంటి వార్తలతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరూ రాజీనామా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ వైపు నుంచి వస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఈడీని తమ జేబు సంస్థల్లాగా మార్చుకుంది అనేటువంటి నినాదంతో నిరసనలు కూడా జరుగుతున్నాయి. యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ కేస్ అంటే ఏంటి, అందులో నిజంగానే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి భారీ ఊరటే లభించిందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్. సార్ నమస్తే. సో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కొన్నేళ్ల నుంచి మనం వింటూ వస్తున్నాం, స్వతంత్రానికి ముందు స్టార్ట్ అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు, ఆ పేపర్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. నిజంగా కోర్టు ఏం చెప్పింది, ఊరట లభించింది అనుకుంటే ఈడీ నెక్స్ట్ ఏం చేయబోతుంది? మనం ముందు నేషనల్ హెరాల్డ్ అని ఎక్కడ మొదలైందని, ఎందుకంటే షేర్ హోల్డర్ స్ట్రక్చర్ చూసుకుంటేనే మనకి కేసు గురించి తెలుసు. 1937 1937లో జవహర్లాల్ నెహ్రూ ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు, నేషనల్ హెరాల్డ్. దాని పేపర్ హోల్డింగ్ కంపెనీ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుంటే వాళ్ళ హోల్డింగ్ కంపెనీ పేరు బెనెట్ కోల్మెన్ అండ్ కంపెనీ. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి బెనెట్ అండ్ కోల్మెన్ అని చెప్పి ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ అది. దాని తర్వాత సాహు జైన్ కంపెనీ షేర్ హోల్డర్ మారి సాహు జైన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉంది ఇప్పుడు. సో మన హోల్డింగ్ కంపెనీ చూస్తే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ తీసుకొచ్చారు. నేషనల్ హెరాల్డ్ ఇది మెయింటైన్ చేస్తుంది వాళ్ళే అన్నమాట. వాళ్ళకి హిందీ అండ్ ఉర్దూ పబ్లికేషన్ కూడా ఉంది. అసోసియేటెడ్ జర్నల్స్కి నేషనల్ హెరాల్డ్ కాకుండా హిందీలోని నవజీవన్ అండ్ ఉర్దూలోని ఇంకో పేపర్, అదే పేపర్ ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశారు. ఆ టైంలో ఫ్రీడమ్ మూమెంట్ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇది షేర్ హోల్డర్ వాల్యూ టోటల్ 5,000 రూపాయలు పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఆ టైంలో 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ జాయిన్ అయ్యారు దీంట్లో కూడా. బహుశా వాళ్ళందరూ ₹1 ఇచ్చి ఉంటారు నోషనల్ వాల్యూ. దాంట్లో శాంతిభూషణ్ గారు, ఫేమస్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు మార్కండేయ కడ్జు, వీళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళు కూడా షేర్ హోల్డర్స్గా ఉన్నారనమాట. ఈ పేపర్ బాగానే నడిచింది, కానీ 2010 వచ్చేదాకా కాంపిటీషన్తో యాక్చువల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్. అంటే క్వాలిటీ బాగా లేకుండే, ప్రొఫెషనల్ రిపోర్టింగ్, కాంపిటీషన్ పెరిగింది, ప్రొఫెషనల్ రిపోర్టింగ్ కాదు, యు ఆర్ అ మౌత్ పీస్ ఆఫ్ అ పార్టీ. మీరు దాంట్లో కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయలేరు కదా, మీ అలయన్స్ని క్రిటిసైజ్ చేయలేరు, మీ ప్రధానమంత్రిని క్రిటిసైజ్ చేయలేరు. సో అట్లాంటి న్యూస్ పేపర్ ఎట్లా నడిపిస్తారు మీరు? ఎన్ని రోజులు మీ పార్టీ వాళ్ళు చదువుతారు? ఇప్పుడు కేరళలో ఒక న్యూస్ పేపర్ ఉంది, దేశాభిమాని, బిలాంగ్స్ టు సిపిఎం ఒఫిషియల్లీ. అట్లనే వీళ్ళ ఆర్ఎస్ఎస్కి ఒక పబ్లికేషన్ ఉంది అక్కడ కేరళలో, ఒక న్యూస్ పేపర్ ఉంది. అట్లా చాలా న్యూస్ పేపర్స్ ఉంటుంది, జన్మభూమి అని చెప్పి వాళ్ళ న్యూస్ పేపర్ పేరు. అట్లనే అక్కడ జమైతే ఇస్లామీ ముస్లిం లీగ్కి ఇంకొక న్యూస్ పేపర్ ఉంది, క్రిస్టియన్ పార్టీస్కి అక్కడ న్యూస్ పేపర్ ఉంది. బహుశా మన దగ్గరే అనుకుంటాను పార్టీకి ఒఫిషియల్ న్యూస్ పేపర్ లేదు ఇక్కడ.
సరే, సో ఇది బాగానే నడిచింది. ఆఫ్టర్ ఫ్రీడమ్ మూమెంట్ కొంచెం వీక్ అయింది. దాని తర్వాత 2010 వచ్చేదాకా ఈ న్యూస్ పేపర్ క్లోజ్ అయిపోయింది. ఈ న్యూస్ పేపర్ ఎప్పుడు సెటప్ చేస్తున్నప్పుడు మీకు గుర్తుంది, ఢిల్లీలో బారాఖంబా రోడ్ అని ఒక రోడ్ ఉంది. అక్కడ మీరు చూస్తారు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ పెద్ద బిల్డింగ్ ఒకటి, చాలా మటుకు పబ్లికేషన్స్ ఆ రోడ్లో ఉంటారు. అది కాకుండా మిగతా ఏరియాస్లో కూడా. ఆ టైంలో గవర్నమెంట్ ఏం చేసాయంటే న్యూస్ పేపర్స్కి, ఆ టైంలో టెలివిజన్ లేకుండే కదా, ఛానల్ లేకుండే, న్యూస్ పేపర్స్కి ల్యాండ్ సబ్సిడైజ్ రేట్లు ఇచ్చి, సబ్సిడైజ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీ రేట్లు ఇచ్చి, మీరు ఇక్కడి నుంచి నడిపించుకోండి, ఎందుకంటే మీకు ఏదైనా ఏరియా కావాలి కదా ప్రింటింగ్ ప్రెస్ పెట్టడానికి, అన్నిటికీ మీకు ప్లేస్ కావాలి వస్తుంది. అట్లనే ల్యాండ్ ఇచ్చారు. ఈ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్, అసోసియేటెడ్ జర్నల్స్ వాళ్ళు ఈ ల్యాండ్ అంతా అక్వైర్ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఢిల్లీ బిల్డింగ్లో పేపర్ లేదు, ఇప్పుడు బంద్ అయిపోయింది, 2010లో బంద్ అయిపోయింది. కానీ దాంట్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, దాంట్లో మిగతా బ్యాంక్ వాళ్ళకు అద్దెకి ఇచ్చారు, అదర్ కమర్షియల్ యాక్టివిటీ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. మీకు ల్యాండ్ ఎందుకు ఇచ్చారు? న్యూస్ పేపర్ నడిపేయడానికి ఇచ్చారు. న్యూస్ పేపర్ బంద్ అయిపోయినా మీరు ఏం చేయాలండే? బిల్డింగే బంద్ చేసి పడేయాలండే కాదు. ఆ బిల్డింగ్ నుంచి రెంట్ తీసుకొని కోట్లు రెంట్ వస్తుంది, అది ఎవరికి పోతుంది ఎవరికి తెలియదు. అక్కడికి వస్తున్నాం మనం. 2010లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ అసోసియేటెడ్ జర్నల్స్ వాళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు, 90 కోట్లు మాకు అప్పు వచ్చింది, ఇన్ని సంవత్సరాల ఎంప్లాయీస్ పిఎఫ్ గ్రాట్యుటీ అన్నీ కట్టి, శాలరీలు అన్నీ పాత శాలరీలు, అది కాకుండా చాలా మటుకు ట్యాక్సెస్ అన్ని కట్టడానికి వచ్చింది, మాకు 90,000 అప్పు వచ్చింది. మాకు పార్టీ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి నేషనల్ హెరాల్డ్, అదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్కి 90 కోట్లు ఈ అప్పు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చారు. ఒక పొలిటికల్ పార్టీ రూల్ అంటే సెటప్ చేసిన రూల్ ఒకటి ఉంటుంది, మీ దగ్గర ఉన్న ఫండ్స్ మీ పార్టీ కోసం వాడుకోవచ్చు, మిగతా ఏ థర్డ్ పార్టీకి మీరు ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేరు. చాలా స్ట్రిక్ట్. అక్కడే ఫస్ట్ వైలేషన్ జరిగింది. కాంగ్రెస్ ఏమంటున్నారంటే అది మాదే పేపర్ కదా, మేమే దానికి అప్పులు ఇచ్చాం, ద ప్రాబ్లమ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ లా. అదే టైంలో ఈ 2010 తర్వాత యంగ్ ఇండియన్ అని చెప్పి ఒక కంపెనీ సెటప్ చేశారు. యంగ్ ఇండియన్లో 76% షేర్ హోల్డింగ్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, మిగతా షేర్ హోల్డింగ్ సుమన్ దుబే వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ, శామ్ పిట్రోడా, ఆస్కర్ ఫెర్నాండెస్ అండ్ మోతీలాల్ వోరా. ఆస్కర్ ఫెర్నాండెస్ అండ్ మోతీలాల్ వోరా ఇప్పుడు లేరు, చనిపోయారు. వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు. మిగతా షేర్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. కానీ మీకు గుర్తుండే కవిత గారు, మొదలైనప్పుడు 5,000 షేర్ హోల్డర్స్ ఉండే కదా. మీరు ఒక కంపెనీ ఇంకొక కంపెనీ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు, సో యంగ్ ఇండియన్ ఏం చేశారంటే, అక్కడికి వస్తాం మనం, అప్పుడు కేసు మీకు కొంచెం అర్థమవుతుంది క్లియర్. ఇంకా యంగ్ ఇండియన్ 50 లక్షలు పెట్టి మేము అసోసియేటెడ్ జర్నల్స్ని కొనేసుకున్నాం అని చెప్తున్నారు. ఒక ప్రపోజల్ ఇచ్చారు. అది సోనియా గాంధీ ఇక్కడ ఉంది, సోనియా గాంధీ అక్కడ ఉంది. సోనియా గాంధీకి ప్రపోజల్ ఇచ్చింది, సోనియా గాంధీ అప్రూవ్ చేసి సోనియా గాంధీకి ఎస్ అని చెప్పింది. అది కేసు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే 90 కోట్లు ఉంది చూడండి, ఆ 90 కోట్లు మేము తీర్చుకుంటాము, మేము 50 లక్షలకి అసోసియేటెడ్ జర్నల్స్ని కొనుక్కుంటున్నాం. ఇట్స్ క్లోజ్ న్యూస్ పేపర్ లేదు. కానీ ఏం మర్చిపోయారంటే, అసోసియేటెడ్ జర్నల్స్ మీద రియల్ ఎస్టేట్ వాల్యూలో ఇప్పుడున్న బిల్డింగ్స్, నాట్ జస్ట్ ఇది లక్నోలో మొదలైంది, లక్నో, ఢిల్లీ, మిగతా అన్ని మేజర్ సిటీస్లో వీళ్ళకి రియల్ ఎస్టేట్ ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్తో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి. దాని విలువ 2,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 90 కోట్లు మీరు అప్పు తీసుకున్నప్పుడు కూడా 2,000 కోట్ల విలువ ఉన్న అసెట్ మీ దగ్గర ఉంది. 50 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొనుక్కున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ అదర్స్. షేర్ హోల్డర్ సంగతి ఏమైంది? ఆ 5,000 మంది ఏమన్నారు? వాళ్ళు ఇమ్మీడియట్లీ అబ్జెక్షన్. దాంట్లో చాలామంది చనిపోయారు. ఒక 1,500, 1,400 మంది మిగిలినారు. వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసారు కొంతమంది. లైక్ ప్రశాంత్ భూషణ్ ఫాదర్ ఈజ్ నో మోర్. ప్రశాంత్ భూషణ్ ఇప్పుడు ఈజ్ అ షేర్ హోల్డర్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు తెలియకుండా ఈ కంపెనీ మీరు ఎట్లా అమ్మేశారు, వీఆర్ ద షేర్ హోల్డర్స్. సడన్గా ఒక 5గురు కలిసి ఈ కంపెనీని కొనుక్కున్నారు. మిగతా 1,500 మందిని తోసి పక్కన పడేశారు. ఒరిజినల్లీ 5,000 మంది ఉండే, మా దగ్గర అడగలేదు, పర్మిషన్ తీసుకోలేదు, ఏం చేయకుండా మీరు తీసుకున్నారు. సో అలిగేషన్ వాజ్ వెరీ క్లియర్. ఈ కంపెనీ సెటప్ చేసిన యంగ్ ఇండియన్ అని కంపెనీ సెటప్ చేసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాట్ ఫర్ ప్రాఫిట్గా రిజిస్టర్ చేశారు. కంపెనీస్ యాక్ట్లో ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఉంటుంది. నాట్ ఫర్ ప్రాఫిట్ రూల్ ఏంటంటే, ఈ అసెట్స్ మీ దగ్గర ఏమున్నా కానీ, ప్రాఫిట్ ఉన్నా కానీ మీరు అది బయటికి తీసుకెళ్ళలేరు. ఏ షేర్ హోల్డర్స్కి జీతం ఇయ్యారు, నో శాలరీ. మీరు కావాలంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళ జీతం ఇవ్వచ్చు, లేకుంటే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ జీతం ఇవ్వచ్చు, బట్ యూ కెనాట్ టేక్ ఎనీ మనీ. ఈవెన్ రేపు అది ఆ కన్సర్న్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తే కూడా మీరు ఆ ప్రాఫిట్ బయటికి తీసుకెళ్ళలేరు. మీరు ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలనో లేకుంటే కొత్తది ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఆ డబ్బులు వాడుకోవచ్చు. అది కూడా ఒక లిమిట్ ఉంది దానికి. సో నాట్ ఫర్ ప్రాఫిట్తో స్టార్ట్ చేశారు యంగ్ ఇండియన్.
సో మన దగ్గర ఏముంది స్టార్టింగ్లో నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ 1937, వాళ్ళ హోల్డింగ్ కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్, ఇటువైపు యంగ్ ఇండియన్ అని ఒక కంపెనీ, సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ కంపెనీ 76% వాళ్ళ మెజారిటీ షేర్ హోల్డర్స్, వాళ్ళు అసోసియేటెడ్ జర్నల్స్ని కొనుక్కున్నారు. 50 లక్షలు పెట్టి 2000 కోట్ల కంపెనీని కొనుక్కున్నారు. ఏం చెప్పి కొనుక్కున్నారు? 90 కోట్ల అప్పు ఉంది అండి, అది కాంగ్రెస్కి మేము తీర్చేస్తాం అని చెప్పి. కాంగ్రెస్ ఏం చెప్పారంటే ఇదే సేమ్, సోనియా గాంధీ అటువైపు, సోనియా గాంధీ ఇటువైపు. కాంగ్రెస్ ఏం చెప్పారు? 90 కోట్లు అక్కర్లేదు, మీరు పెట్టేసుకోండి అని చెప్పారు. ఏది? అసోసియేటెడ్ జర్నల్స్ వీళ్ళు కొన్న తర్వాత మేము 90 కోట్లు తీర్చుతామని చెప్పి 50 లక్షలు కొనుక్కున్న కంపెనీకి బెస్ట్ బిజినెస్ మోడల్ ఆలోచించండి. 2000 కోట్ల విలువ ఉన్న కంపెనీ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. సో ఇమ్మీడియట్లీ సుబ్రహ్మణ్యం స్వామి ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే సమ్వేర్ ఇన్ బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చారు, కానీ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆల్మోస్ట్ 2010 అనుకుంటాను. అవును. ఆ కంప్లైంట్ ఏం చెప్పారంటే దిస్ ఈజ్ అ అవుట్ రైట్ కేస్ ఆఫ్ చీటింగ్. ఎందుకంటే ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ చెప్పకుండా, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఇంకొక కంపెనీ సెటప్ చేసి ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నారు. 2000 కోట్లు ఉన్న కంపెనీని అట్లీస్ట్ మీరు ఒక 500 కోట్లు పెట్టి కొనుక్కుంటే దేస్ అ రీజన్ చెప్పొచ్చు. ఇది 2000 కోట్ల కంపెనీ మీరు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. ఆ 50 లక్షలు ఎవరు ఇచ్చారు? ఒక షెల్ కంపెనీ కల్కటా నుంచి. వాళ్ళకి అక్కడ వెళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర అడ్రస్కి వెళ్తే అక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉంది, అంతే, కంపెనీ లేదు. ఎవరో ఒక ఇండివిజువల్ 50 లక్షలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇచ్చారు ఈ కంపెనీ కొనుక్కోవడానికి. వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ ఏంటంటే దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ చీటింగ్. వీళ్ళు దీని నుంచి వచ్చే రెంట్, ఈ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్, పాస్పోర్ట్ ఆఫీస్ కానివ్వండి, మిగతా బ్యాంకులు కానివ్వండి, అన్ని చాలా మటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి ఢిల్లీలో, లక్నోలో అన్ని ప్లేస్లో వస్తున్న రెంట్ అంతా ఈ యంగ్ ఇండియన్కి వెళ్ళిపోతుంది. యంగ్ ఇండియన్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డబ్బులు వాడుకుంటున్నారు. అకార్డింగ్ టు ద అలిగేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 160 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హస్ సెడ్ 160 crores వర్త్ ఆఫ్ రెవెన్యూ హస్ బీన్ ఎర్న్డ్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. 15-20 ఇయర్స్ కాదు, 2010లో బంద్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 15 సంవత్సరాలు ఇంత వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. వాళ్ళేమంటారు మా దగ్గర డబ్బులు ఏం రాలేదంటారు. వేరే ప్రూఫ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్ సర్వీస్ కేంద్రం నడిపిస్తుంది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ. వాళ్ళు రెంట్ పే చేస్తారు కదా, వాళ్ళు బై చెక్కే పే చేస్తారు, లేకుంటే త్రూ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పే చేస్తారు. సో ప్రూఫ్ ఉంది. ఈ కేసు నడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఫైల్ చేసినప్పుడు ఏమైందంటే ప్రైవేట్ కంప్లైంట్ అది. ఇట్ ఈస్ నాట్ ఫైల్డ్ బై సిబిఐ ఆర్ ఈడీ ఆర్ ఎవరైనా ఇంకెవరు ఫైల్ చేయలేదు. సో సుబ్రహ్మణ్యం స్వామి గారు చాలా రోజులు ఆర్గ్యూ చేసిన తర్వాత ఢిల్లీలో ఒక సెషన్ కోర్టు వీళ్ళని పిలిపించారు, సమన్స్ చేశారు. సమన్ చేసి ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ దెర్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ చీటింగ్ అని చెప్పి వీళ్ళ మీద 4-5 సెక్షన్ మీద కేసులు పెట్టారు. ఒకటి 403, ఒకటి దెన్ 416, 420, అన్నిటికంటే ఇంపార్టెంట్ చీటింగ్, 420 అంటాం చూడండి, చీటింగ్. ఈ కేసెస్లో వీళ్ళ మీద కేసు పెట్టారు. దాని తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చారు ఇంకో కోర్టు. ఇదంతా నడుస్తున్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఒకసారి. నడిమిట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకో కేసు మొదలు పెట్టారు. మీరు 190 కోట్లు సంపాదించారు కదా, ట్యాక్స్ పే చేయలేదే అన్నారు. రాహుల్ గాంధీ అన్నాడు నా శాలరీ, నా ఇన్కమ్ ట్యాక్స్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపిస్తే 19 లక్షలు 20 లక్షలు ఉంది అంతే ఆయన రెవెన్యూ, ఆయన ఎర్నింగ్. ఇప్పుడు 190 కోట్లు ఎక్కడ పోయింది? ఇది మనీ లాండరింగ్కి వచ్చింది. అంటే దేశం నుంచి బయటికి తీసుకెళ్లారు, మళ్ళీ ఏదో మారిషియస్ రూట్ ఎక్కడి నుంచైనా మళ్ళీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకొచ్చి మళ్ళీ ఇదే నేషనల్ హెరాల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత అని ఒక డౌట్ ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా కోర్టుకి వెళ్తారు, మళ్ళీ స్టే ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ కోర్టుకి వెళ్తారు, స్టే ఆర్డర్ తీసుకుంటారు. ఇది నడుస్తూనే ఉందన్నమాట. సో ఢిల్లీలోనే ఢిల్లీ పోలీస్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక డివిజన్ కాల్డ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, EOW అంటాం. వాళ్ళు ఒక FIR రిజిస్టర్ చేశారు. నా FIR రిజిస్టర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. వీళ్ళు కోర్టులో పిలిపించారు, సోనియా గాంధీ అందరూ వచ్చారు. దాంతో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే వాళ్ళ పర్సనల్ అపియరెన్స్ అక్కర్లేదు, బికాస్ ఫ్లైట్ రిస్క్ కాదు, వాళ్ళు అంటే దేశం నుంచి పారిపోయే రిస్క్ లేదు, వాళ్ళని మీరు వాళ్ళ అడ్వకేట్స్ని క్వశ్చన్ చేసే చాలు, వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసుకుంటారు, కేసు నడవని అన్నాను. సుప్రీం ఆపలేదు, కేసు ఎక్కడ ఆపలేదు. ఈ టైంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ దానికన్నా ముందు మొదలయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏ ఒఫెన్స్ అయినా రిజిస్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక FIR కావాలి. వాళ్ళు FIR పెట్టలేరు. వాళ్ళకి ECIR అని చెప్పి ఇంకోటి ఉంది, బట్ దాట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అన్ FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది పోలీస్ ఫైల్ చేస్తారు యూజువలీ. సో వీళ్ళు ఈ ECIR మీదనే దీనికన్నా ముందు 2 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు ECIR ఈజ్ ఈక్వల్ టు FIR అని చెప్పి ఒక జడ్జ్మెంట్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు చాలా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు అట్లా. కానీ ఇప్పుడు కూడా ఈడీకి టెక్నికలీ ఇన్వెస్టిగేట్ చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ పినరాయి విజయన్ కేసులో గోల్డ్ స్మగ్లింగ్
వాళ్ళ కూతురు లంచం తీసుకుందని చెప్పి ఒక కంపెనీ నుంచి వాక్క కేసు ఉంది. దానికి అన్నిటికీ ఎఫ్ఐఆర్ ఇంకొకరు సిబిఐ రిజిస్టర్ చేస్తే ఆ సిబిఐ ఎఫ్ఐఆర్ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు ఇది కోర్టుకు వచ్చినప్పుడు మొన్న జరిగిన ఇన్వెస్టిగేషన్లో జరిగిన ప్రొసీడింగ్స్లో కోర్టు ఏమన్నారంటే ఈడీకి మీ దగ్గర ఎఫ్ఐఆర్ లేదు, మీరు ఎట్లా మొదలు పెట్టారు ఇన్వెస్టిగేషన్? సో యూ కెనాట్ డూ దట్, బట్ యూ క్యాన్ ఇన్వెస్టిగేట్ యూసింగ్ ద ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ బింగ్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకొని దాని నుంచి మీరు కేసు నడిపించుకోండి. ఇట్స్ అ టెక్నికాలిటీ. ఆల్రెడీ వాళ్ళు మూవ్ అయ్యారు, ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ తీసుకొని స్టార్ట్ చేసేస్తున్నారు, మళ్ళీ ఇంకో వారంలో స్టార్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గర ఉన్న పబ్లిక్ ఎట్లా అనుకుంటారంటే కేసు అయిపోయిందని. ఒరిజినల్ కేసు అక్కడే పడింది. యాక్చువల్గా ఇప్పుడు వినిపిస్తోంది కూడా ఒక భారీ ఊరట అనేది, చాలా బిగ్ రిలీఫ్ అనేది వచ్చింది అనేది. సో ఈడీ చెప్పిందని, ఈడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యలేదు దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే అది ఒక ప్రైవేట్ కేసు కాబట్టి, ఒక ఇండివిజువల్ ఫైల్ చేశాడు కాబట్టి. దెన్ వాట్ అబౌట్ ఈడీఏ పెట్టినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. కరెక్ట్. సో ఈడీ ఏం చేశారంటే, ఈడీ ఏం చూస్తారు, మనీ లాండరింగ్ చూస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోల్ ఏంటంటే, మీరు దేశం బయట తీసుకెళ్ళి డబ్బులు ఎక్కడైనా హవాలాలో ఇన్వెస్ట్ చేశారా, రిటర్న్ తీసుకొచ్చారా, అక్కడ అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారా, అది ఈడీ చూస్తారు. దానికి సిబిఐకి పవర్ లేదు. సిబిఐ ఇస్ విత్ ఇన్ ద కంట్రీ. దానికోసం చూడండి, ఇంటర్ స్టేట్ క్రైమ్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ అరెస్ట్ అంతా చూడండి, అది యూజువల్లీ ఇంకొక స్టేట్లో రాజస్థాన్లో కూడా కూర్చొని చేస్తున్నప్పుడు ఇక్కడున్న పోలీసులు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ రాజస్థాన్ పోలీస్ దగ్గర. అక్కడ తర్వాత రిమాండ్ ఒక వారెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ట్రాన్సిట్ వారెంట్ ఒకటి, వాళ్ళు ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. పెద్ద హెడేక్ అది. సో దానికోసం రీసెంట్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఇదంతా ఈ డిజిటల్ అరెస్ట్, ఈ స్కామ్లు అన్నీ సిబిఐకి అప్పగిచ్చేస్తాం. దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్, అక్రాస్ ద కంట్రీ దే కెన్ ఇన్వెస్టిగేట్. కానీ సిబిఐకి కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, మన తమిళనాడు ఇట్లాంటి స్టేట్స్లో, కేరళ సిబిఐని రానియట్లేదు వాళ్ళు. అది ఎందుకంటే సిబిఐ సెటప్ చేసింది ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్. అది మార్చబోతుంది నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో, అది మార్చేస్తారు. ఆ టైంలో సిబిఐ వాజ్ బేస్డ్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. సో కేరళ అండ్ తమిళనాడు ఏమంటారంటే ఇది పొలిటికల్ విచ్ అంటే ఇది. సో ఢిల్లీలో ఉన్న పోలీసు ఎందుకు మా దగ్గరికి ఎందుకు రావాలని చెప్పి. కానీ కేస్ టు కేస్ బేసిస్, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫార్ములా కార్ గురించి సిబిఐ ఇది పర్మిషన్ ఇచ్చారు, F3 రేస్. సో ఈ హెస్ గివెన్ ఎ పర్మిషన్, కేస్ టు కేసు ఇస్తున్నా. సో ఈ కేసులో చాలా క్లియర్ కేసు ఏంటంటే, వీళ్ళ వీళ్ళంతా ఖజాంచీలు అంటే వీళ్ళ కీస్ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? సుమన్ దుబే, శామ్ పిట్రోడా, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్. వీళ్ళు నలుగురు సోనియా గాంధీ అకౌంట్స్ కంప్లీట్గా మెయింటైన్ చేస్తారు, అబ్రాడ్ ఉన్న అకౌంట్స్. మన దేశంలో ఉన్న లీగల్ అకౌంట్ కాదు, ఇల్లీగల్ అకౌంట్స్, అక్కడ ఉన్న అకౌంట్స్ ఎప్పటి నుంచో మెయింటైన్ చేసుకొస్తాం. బోఫోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సోనియా గాంధీ క్లోజ్ కజిన్ అని చెప్పవచ్చు, క్లోజ్ రిలేటివ్ వాస్ ఒటావియో క్వాట్రాచి. ఆ టైంలో ఇందిరాగాంధీ టైం నుంచి ఒటావియో క్వాట్రాచికి ప్రైమ్ మినిస్టర్స్ హౌస్లో ఓపెన్ యాక్సెస్. ఈజ్ అన్ ఇటాలియన్, కనెక్ట్ ద డాట్స్. ఆయన అన్ని డీల్స్లో 10% తీసుకుంటాడు, ఎవరైనా కానీ. ఆ టైంలో స్నామ్ ప్రొగెటీ అని చెప్పి పెద్దగా ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా 10% లంచం. బోఫోర్స్ కేసులో కూడా 10% లంచం. ఆగస్టా వెస్ట్లాండ్ లాస్ట్ జరిగిన దాంట్లో అక్కడక్కడ లంచం. ప్రతి డీల్లో 10% ఒటావియో క్వాట్రాచి నుంచే రూట్ చేస్తారు. ఆయన ఏమో ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు తెలిసిందే ఒటావియో క్వాట్రాచి అకౌంట్ సీల్ చేశారు, ఆయన మలేషియాకి పారిపోయారు. మన దగ్గర కావాలని చెప్పి ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఆయన్ని వెళ్ళనిచ్చారు కంట్రీ నుంచి, పారిపోయాడు. దాని తర్వాత రాలేదు, దాన్ని హీ పాస్డ్ అవే ఆఫ్టర్. ఆ టైంలోనే ఒటావియో క్వాట్రాచి అకౌంట్లో 30 కోట్లు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఆ ఒటావియో క్వాట్రాచి అకౌంట్ని డీఫ్రీజ్ చేశారు కాంగ్రెస్ హయాంలో. ఇట్ కెన్ బి నరసింహరావు టు మన్మోహన్ సింగ్. డీఫ్రీజ్ చేసి 30 కోట్లు రాత్రికి రాత్రి విత్ ఇన్ 5 minutes దట్ అకౌంట్ నుంచి 30 కోట్లు పోయినాయి. బై ద టైం మన వాళ్ళు కోర్టుకి వెళ్ళేదాకా, స్టాప్ చేసేదాకా అమౌంట్ వెళ్ళిపోయింది. సో ఎంటైర్ థింగ్ వాజ్ ప్లాన్డ్ బై ద కాంగ్రెస్ పార్టీ. వీళ్ళది మెయిన్ కమిషన్ బేసిస్ అని నడుస్తుంది అన్ని. అది వారన్ ఆండర్సన్ కేసు మనకు తెలుసు, భోపాల్ గ్యాస్ డిజాస్టర్, యూనియన్ కార్బైడ్, అక్కడ కూడా చాలా పెద్ద లంచాలు ఇచ్చారని చెప్తున్నారు. అన్ని అబ్రాడ్ అవుతుంది పేమెంట్స్. వీళ్ళు ఈ 5 ఈ అకౌంట్స్ అంతా మెయింటైన్ చేసుకుంటారు. 2 పోయారు, దాంట్లో 2 మిగిలారు. ఇప్పుడు ఏం చేస్తారు? సుమన్ దుబేని ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్గా పెట్టుకుంటారు, శామ్ పిట్రోడా ఎందుకు పెట్టుకుంటారు? దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ ఇస్. సో ఆల్ ద 4 have been charge sheeted along with Sonia and Rahul Gandhi in this case. దాంట్లో 2 పోయారు, ఇంకా 2 ఉన్నప్పుడు 4 టోటల్ అక్యూస్డ్. కేసు ఎక్కడికి పోలేదు, కేసు అక్కడే ఉంది, ఎక్కడుంది అక్కడే ఉంది. ఈ కాంగ్రెస్ నాదే సర్ప్రైజ్ అవుతున్నాను. సంబడి లైక్ మల్లికార్జున్ ఖర్గే, ఆయనకి ఇంత తెలియదా? ఇట్ ఈస్ అ టెక్నికాలిటీ. ఏం చెప్పారు కోర్టు? దట్
ఈడీ కెనాట్ యూస్ ఎ ప్రైవేట్ కంప్లైంట్, సుబ్రహ్మణ్యం స్వామి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేరు. బట్ ఈడీ ఆర్గ్యూడ్ దట్ మా ఈసీఐఆర్ ఉంది మా దగ్గర, సుప్రీం కోర్ట్ హస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అన్ ఎఫ్ఐఆర్, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. నో, దట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్, మీరు ఢిల్లీ పోలీస్ ఈఓడబ్ల్యూ ఉంది అది వాడుకోండి అని చెప్పారు. వాళ్ళే రూట్ సజెస్ట్ చేసి ఇచ్చారు, దట్ యూ యూజ్ దట్ రూట్ అండ్ యూ కంటిన్యూ యువర్ ఇన్వెస్టిగేషన్. నిన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఇదే సెషన్ కోర్టులో కేసు నడుస్తుంది, ఇప్పుడు ఇంకా కేసు నడుస్తుంది. వీళ్ళు అయిపోయారు అని చెప్పిన కేసు నడుస్తుంది. దాంట్లో ఈ సోనియా అండ్ రాహుల్ వచ్చి అలాంగ్ విత్ సుమన్ దుబే అండ్ శామ్ పిట్రోడా వాళ్ళ అడ్వకేట్స్ త్రూ ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. మాకు మా ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. వీళ్ళు ఏమన్నారు, ఎఫ్ఐఆర్ ఢిల్లీ పోలీస్ రిజిస్టర్ చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎఫ్ఐఆర్ వీళ్ళు చూడలేదు ఇప్పుడు దాకా. వీళ్ళు లాయర్స్ దే మిస్డ్ ఇట్ టోటలీ. ఈడీకి చెప్పినప్పుడు వీళ్ళకి గుర్తొచ్చినారు అక్కడ ఒక ఎఫ్ఐఆర్ పడి ఉంది అక్కడ అని చెప్పేసి. ఎఫ్ఐఆర్ అంటే బేసిక్లీ అంటే మిమ్మల్ని ఏ సెక్షన్స్ కింద ఛార్జ్ చేశారో మీకు తెలిసిపోతుంది. ఢిల్లీ కోర్ట్ ఏమన్నారంటే నిన్న, నో, ద కాపీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ విల్ నాట్ బీ ప్రొవైడెడ్ టు ద అక్యూస్డ్, దే ఆర్ నాట్ ఇన్నసెంట్, అక్యూస్డ్ అని నిన్న ఒక నిర్ణయం ఇచ్చారు. నౌ ఇట్స్ 48 hours సిన్స్ దెన్ వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు కాంగ్రెస్ వైపు నుంచి. ఎఫ్ఐఆర్ కాపీ దొరకకుండా వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారు? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కేస్. వీళ్ళు గెస్ట్ చేయాల్సి వచ్చింది ఏం సెక్షన్ కింద. ఓల్డ్ సెక్షన్ చూసుకుంటారు, 403, 416, 420 అన్నీ చూసుకుని దాని మీద వీళ్ళు ఆర్గ్యూ చేయడం మొదలు పెడతారు. కేసు స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి ప్రైవేట్ కంప్లైంట్ నుంచి ఢిల్లీ పోలీస్ ఒఫిషియల్ కేసుకు వచ్చేసింది అనమాట. ఇన్ని రోజులు సుబ్రహ్మణ్యం స్వామి కంప్లైంట్ ఏం చేశారంటే, నా పిటిషన్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు, అమిత్ షాకి సోనియా గాంధీకి ఏదో డీల్ ఉంది అని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. దాని తర్వాతనే ఆయనకి రాజ్యసభ సెకండ్ టైం ఇవ్వలేదు రాజ్యసభ నామినేషన్. దాని తర్వాత ఆయన ఒక రిబెల్గా అయిపోయాడు. మోదీ గారి మీద ఏదో ఆరోపణలు చేస్తుంటారు, అమిత్ షా మీద ఆరోపణలు చేస్తుంటారు. ఆయనకు రాజ్యసభ రాలేదు, ఆ కోపం ఉంది ఆయనకి. అండ్ ఇది 89 or something నా. హీస్ బెటర్ రిటైర్. ఆయన రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే మంచిగా ఉంటుంది ఆయన కోసం. ఎండ్ ఆఫ్ ద డే నేషనల్ హెరాల్డ్ కేస్ ఈజ్ అ బిగ్ స్కామ్, మన అందరు తెలుసు. ఇట్లాంటి బిజినెస్ మోడల్ అదానీ అంబానీ కూడా ఆలోచించలేరు. 50 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొనడం అంటే తమాషా కాదు. షేర్ హోల్డర్స్ని చీట్ చేశారు, దానికోసం చీటింగ్ కేసు 420. బికాజ్ ఒరిజినల్ షేర్ హోల్డర్స్ 5,000 మంది పోయి 1,500 మంది తగ్గారు, 14,000 అంత 30 మంది ఉన్నారు. వాళ్ళని ఇన్ఫార్మ్ చేయకుండా మీరు కొత్త కంపెనీ సెటప్ చేసి ఈ కంపెనీ అసెట్స్ మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కేసు ఉంది, దట్ యు యూస్ 90 crores ఫ్రమ్ యువర్ పార్టీ ఫండ్స్ టు పే సంబడి, పే అసోసియేటెడ్ జర్నల్స్. ఆ అసోసియేటెడ్ జర్నల్స్ని ఇక్కడ ఇటువైపు మీరే ఇచ్చారు డబ్బులు. సోనియా గాంధీ అప్రూవ్డ్ 90 crores టు బి పేడ్ టు ఏజేఎల్. తర్వాత ఇదే సోనియా గాంధీ వచ్చి అదే కంపెనీ కొనుక్కుంది. ఆలోచించండి, ఇటువైపు సోనియా గాంధీ, అటువైపు సోనియా గాంధీ. హౌ కెన్ ఇట్ బి? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరగకూడదు, బిగ్ అఫెన్స్ అంటారు కంపెనీస్ యాక్ట్. ఇంకా అది రాబోతుంది, అది సెపరేట్ ఇంకో కేసు ఉంది. కంపెనీస్ యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళందరూ అక్కడే రిజిస్టర్ చేశారు. కంపెనీస్ యాక్ట్ కింద ఇప్పుడు కేసులు వస్తే అది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కింద మళ్ళీ ఈడీ లేకుంటే సిబిఐకి అప్పగిస్తారు. అది ఆ కేసు నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇన్ లైన్ అది ఉందన్నమాట. సో ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కూడా తూతూ మేమే కైండ్ ఆఫ్ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. బట్ వాట్ అబౌట్ ఆ 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, అందులో కీలకమైనటువంటి శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ భూషణ్ ఒక లీడింగ్ అడ్వకేట్. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన ఇప్పుడు గతంలో ఒక ఆప్లో ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చారు, ఇండివిజువల్గా ఉన్నారు. ఆయన చెప్పేది ఏంటి అసలు, లీగల్గా ఇది అవుతుందా కాదా, నిలుస్తుందా లేదా అనేది? ప్రశాంత్ భూషణ్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు, దానికోసం ఆయన మాట్లాడలేదు. ఇనిషియల్లీ ప్రశాంత్ భూషణ్ చాలా గొడవ చేశారు, అప్పుడు వాళ్ళ ఫాదర్తో సహా ఆయన బతుకున్నప్పుడు చేశారు. మార్కండే కాజు ఆయన ఇవ్వట్లేదు, ఆయన ఎంటవాడు ఉన్నారు. ఆయన కొంచెం లూజ్ కేసు మనకు తెలిసింది, అప్పుడప్పుడు లేనిపోయిన కామెంట్లని చేస్తారు. అట్లానే ఇంకా చాలామంది ఉన్నారు, 1,400 మంది ఉన్నారు. సమ్ ఆఫ్ హూ పాస్డ్ అవే, వాళ్ళ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ దగ్గర ఆ షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అందులో ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే కొంతమందికి కాంగ్రెస్ పార్టీ తన లాయల్టీ ఉంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ శాంతి భూషణ్, ఆయన ఒక ఫ్రీ ప్లాట్ తీసుకున్నారు యూపీలో గవర్నమెంట్ దగ్గర నుంచి. అది కేసులో ఎందుకు ఆయన ఆర్గ్యూ చేయట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు అప్పుడు తెలిసింది. అంటే కాంగ్రెస్ హయాంలో అండర్ అఖిలేష్ యాదవ్ ఆయనకు ఒక ఫ్రీ ప్లాట్ ఇచ్చారు అక్కడ, పెద్ద ప్లాట్. అది క్విట్ ప్రోకో ఉండే, అంటే మీరు నోరు మూసుకొని మీరు ఏం చెప్పకండి, మీకు ప్లాట్ ఇస్తున్నాం దాని బదులు, ఏది అసోసియేటెడ్ జర్నల్స్లో ఉన్న మీ షేర్కి వాల్యూ. అట్లా చాలామందికి ఏదోదో ఇచ్చి వాళ్ళని సంతకం తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు దాకా అది కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ దే కెనాట్ డూ ఇట్ ఆల్సో బికాజ్ అసోసియేటెడ్ జర్నల్స్ వాళ్ళే ఈ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వాళ్ళ షేర్లు కొనుక్కోవాలి.
అన్నిటికీ ఒక పర్సీవ్డ్ వాల్యూ ఉంది. మీరు రూపాయి పెట్టి షేర్ హోల్డ్ అనుకుంటే ఇప్పుడు దాని రూపాయి విలువ ఉందా, 30 పైసలు ఉన్నాయా, లేకుంటే 3,000 రూపాయలు ఉన్నాయా మనకు తెలియదు. నో, బికాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది. అసోసియేటెడ్ జర్నల్ వాజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ యంగ్ ఇండియన్ చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సెటప్ చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని కొనుక్కున్నారు వాళ్ళ షేర్ హోల్డర్స్ని ఇన్ఫార్మ్ చేయకుండా, విచ్ ఇస్ అ బిగ్ అఫెన్స్ ఈవెన్ అండర్ సెబీ రూల్స్. సెబీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. కానీ ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. ఇది సుబ్రహ్మణ్యం స్వామి గారిని అప్పుడు థ్యాంక్స్ చెప్పాలంటే ఆయనకు ఒక పర్సనల్ గ్రడ్జ్ ఉండే వీళ్ళ మీద. ఎందుకంటే జయలలిత టైం నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం అది సుబ్రహ్మణ్యం స్వామికి, సోనియా గాంధీకి. ఆయన కావాలని చెప్పి చేసి తీసుకొచ్చారు, కానీ ఆయన ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. బికాజ్ హీ ఈజ్ నాట్ ఎ ప్రాసిక్యూటర్. ఆయన ఆర్గ్యూ చేస్తారు, ఇస్ వెరీ గుడ్ లాయర్. కానీ ప్రాసిక్యూట్ చేయాలంటే ఇట్ హస్ బి అన్ ఏజెన్సీ. సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఢిల్లీ పోలీస్ కానివ్వండి, వీరెవరైనా వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ చేసిలోనే రాహుల్ గాంధీని పిలిపించారు. ఈడీ పిలిపించి అడిగారు, ప్రశ్నలు అడిగితే కింద పైన చూసుకొని కూర్చున్నారంట చాలాసేపు. ఎవ్రీ క్వశ్చన్ అడగానే పేపర్లో రాసి పేపర్ ముందు పెడతారంట. మాట్లాడు, ఎందుకంటే రికార్డింగ్ నడుస్తుంది. ఎవ్రీ టైమ్ యూఆర్ ఇంటరాగేటెడ్ బై ఈడీ ఆర్ సిబిఐ. మిమ్మల్ని కొట్టారు, మిమ్మల్ని తిట్టారు అని చెప్పి అలిగేషన్స్ చేస్తారు. దీని కెమెరా బట్టి రికార్డ్ చేస్తారు, వీడియో కెమెరా పెట్టి. సో మీరేం మాట్లాడుతున్నారో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. రాహుల్ గాంధీ ఆన్సర్ చేయట్లేదు, కాగితాలను రాసిస్తున్నాడు. రేపేమంటాడు, నేను రాయనే లేదా అంటాడు. సీ హిస్ స్ట్రాటజీ వెరీ క్లియర్. వాళ్ళు అడుగుతున్న ఇంతే ప్రశ్న, మీరు ఈ రెంట్ ఎక్కడ పోయింది, మీకు వచ్చే ఈ రెంట్ యంగ్ ఇండియన్లో వచ్చి పడ్డదా, పడలేదు, ఎక్కడికి వెళ్ళింది ఆ డబ్బులంతా? మీరు ఈ 200 కోట్లు 300 కోట్లు ఇప్పుడు మీ దగ్గర 190 crores అంటున్నారు లేటెస్ట్ వన్. ఈ 190 crores మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న అసెట్ ఎక్కడ పోయింది, ఎవరికి ఇచ్చారు? యంగ్ ఇండియన్కి వచ్చిందా? అంటే మీరు 90 కోట్లు కాంగ్రెస్కి రిటర్న్ ఇచ్చేయాలి కదా, అది కూడా ఇవ్వలేదు మీరు. కాంగ్రెస్ వాళ్ళు అడగట్లేదు, రైట్ ఆఫ్ అంటున్నారు వాళ్ళు. అంతా మొత్తం గందరగోళం ఉంది ఈ కేసులో. అండ్ ఇట్స్ అ వెరీ ఓపెన్ అండ్ షట్ కేస్. ఒక సీరియస్గా ఉంటే గవర్నమెంట్, నాకు ఇప్పుడు కూడా అదే మోదీ గవర్నమెంట్ విత్ నాకు చిన్న అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోలేదు ఈ కేసుని. ఇప్పుడు నౌ ఇట్ హస్ బికమ్ అ హాట్ పొటాటో. సడన్లీ ఈడీ వచ్చి ఇట్లా చేసినప్పుడు వీళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తారు, అక్కడ గొడవ చేస్తారు. మోదీ రాజీనామా చేయాలి, అమిత్ షా ఎందుకు రాజీనామా చేయాలండి? టెక్నికాలిటీ మీద ఈడీకి సజెషన్ ఇచ్చారు, నో వీ కెనాట్ టేక్ దిస్ ఛార్జ్ షీట్. కోర్టు కొట్టేసింది, అక్కడ కోర్ట్ కాంట్ టేక్ దట్ ఛార్జ్ షీట్ అని చెప్పిన తర్వాత ఒక సెట్ బ్యాక్ లాగా ఈడీకి అయింది. కాబట్టి దీన్ని ఒక పొలిటిసైజ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోర్టు ఎక్కడా కొట్టిపడేయలేదు కేసు. టెక్నికల్ గ్రౌండ్స్లో కోర్టే సజెషన్ ఇచ్చారు, వీ కెనాట్ టేక్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ అన్ ఎఫ్ఐఆర్ విచ్ ఇస్ కరెక్ట్. బట్ ఈసీఐ ఆర్గ్యూ చేస్తున్నట్టు మాకు ఈసీఐఆర్ అనే ఒక ప్రొవిజన్ ఉంది, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాంట్లో మేము వీ కెన్ టేక్ ఇట్. బట్ దెన్ ద కోర్ట్ సెడ్ నో, యూ గో టు ఢిల్లీ ఆఫెన్సెస్ వింగ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్, వాళ్ళ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ పడి ఉంది, ఆ దాని మీద కేసు నడుస్తుంది, యూ కమ్ త్రూ దట్ రూట్. నౌ దే గోయింగ్ టు ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఈఓడబ్ల్యూ దగ్గర వెళ్ళి వాళ్ళ ఛార్జ్ షీట్ మీద ఫ్రెష్గా ఇంకొక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అప్పుడు ద కేసెస్ అగైన్ గోయింగ్ టు రీస్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ అనమాట. ఎక్కడ కేసు ఆగలేదు. వీళ్ళు ఈ ఈగల్స్ కూడా, ఈవెన్ అభిషేక్ మను సింఘ్వి ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశాను, ఇంకొక అడ్వకేట్ వచ్చి క్వశ్చన్ నేను అడిగిన అదే క్వశ్చన్ అడిగినా ఆయన అని ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆయన ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు బికాస్ ఇట్స్ వెరీ ఓపెన్ అండ్ షట్ కేస్. ఈ కేసు ఆగింది ఒకవైపు, ఓన్లీ ఈడీ, ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ కేసు నడుస్తుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అక్కడ. ఈడీ ఈజ్ నౌ మూవింగ్ టు ఈఓడబ్ల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం స్వామి. దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అన్నమాట, ఇంకేం లేదు. సో ప్రతిసారి మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఏజెన్సీస్ అన్ని, ఈడీ కావచ్చు, ఐటీ, ఏసీబీలు, ఇలాంటివన్నిటిని కూడా వాళ్లే యూజ్ చేసుకుంటున్నారు. ఎవరైతే పవర్ ఉందో వారి కోసమే ఇది వర్క్ చేస్తోంది. ఆపోజిట్గా ఉన్న వాళ్ళ మీద కేసులు అనేవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సుప్రీంకోర్టు మన యూపీ హయాంలో ఒక వర్డ్ యూజ్ చేస్తారు సిబిఐ కోసం, కేజ్డ్ ప్యారెట్. ఎగ్జాక్ట్లీ, పంజరంలో చిలుక. ఎందుకంటే వీళ్ళు ఆ చిలుకని బయటని వెళ్ళనియట్లేదు. దే వర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ కోల్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్. మీరు స్కామ్ల మీద స్కాములు ఉండే. సిబిఐని బయటికి రానియలేదు వీళ్ళు. ఈడీని పక్కన పెట్టండి. దట్ ఇస్ ద టైం సుప్రీంకోర్టులో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పారు, ఇట్స్ అ కేజ్డ్ ప్యారెట్, యూ హెవ్ హిడెన్ ద ప్యారెట్ ఇన్సైడ్ ద కేజ్, మీరు బయటికి రానియట్లేదు దాన్ని. అది సిబిఐ ఉండే. మీకు కోర్ట్స్ ఉన్నారు, ఎవరైనా వెళ్ళి ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యూ చేసినట్లయితే యూ కెన్ గో టు ద కోర్ట్. మీరు అంటున్నారు కదా తప్పు, ఇదంతా తప్పు ఉందంటే జడ్జ్ ఎందుకు చెప్పారు? ప్రైమా ఫేసి దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ ఇన్ దిస్. ప్రైమా ఫేసి ఇట్స్ అ లాటిన్ వర్డ్, దట్ ఇస్ దెర్ ఇస్ అ ఒఫెన్స్ ఇన్ దిస్. చాలా ఓపెన్ అండ్ షట్ కేసు. ఎవరైనా ఈవెన్ స్మాల్ ఒక జూనియర్ అడ్వకేట్ చూపిస్తే కూడా వాళ్ళు చెప్తారు దీంట్లో ప్రూఫ్ ఉంది. 50 లక్షలు పెట్టుకొని ఈ 2,000 కోట్ల కంపెనీ ఎట్లా కొనుక్కున్నారు, దాని నుంచి వచ్చిన రెంట్లు ఆదాయం అంతా 190 crores ఎక్కడ పోయింది, ఇది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు.
దట్ ఈస్ వాట్ దిస్ కేస్ ఇస్ ఆల్ అబౌట్. మీరు రేపు ఆ కంపెనీని మీరు అమ్మేసుకొని షేర్ హోల్డర్స్కి డబ్బులు ఇచ్చేస్తే ఇదంతా ఫినిష్ అయిపోతుంది. ఆ షేర్ హోల్డర్స్ డబ్బులంతా వీళ్ళు కొట్టేశారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సుమన్ దుబే అండ్ శాంపిట్రూడో. ఇది కేసు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ థింక్ దీనికన్నా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దిస్ ఇస్ వాట్ ద కేస్ ఇస్ ఆల్ అబౌట్. దెన్ వాట్ అబౌట్ చనిపోయిన ఇద్దరు, ఆస్కర్ ఫెర్నాండెజ్ ఉన్నారు, మోతిలాల్ ఓరా ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసు ఇలాగే ఉందా? వాళ్ళు చనిపోతే ఎప్పుడు ద కేసు డిస్కంటిన్యూస్ Close ఫ్రమ్ దట్ అయిపోతుంది పాయింట్. ఇంకా. బట్ వాళ్ళు దేవర్ ఓన్లీ, వాళ్ళ దగ్గర కీస్ ఉండే. దాట్ బికాస్ ఆస్కర్ ఫెర్నాండెజ్ చనిపోయినప్పుడు దిస్ ఫ్యామిలీ రష్ టు హిస్ ఫ్యూనరల్. కాగితాలు ఎక్కడ ఉంది మాకు చెప్పాలి కదా, కాగితాలు ఎక్కడ పెట్టావు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో నేను విన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, ఐ కెన్ మేక్ ఎనీ అలిగేషన్, బట్ దే వర్ వెరీ క్లియర్. మోతీలాల్ వోరా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నారు? చాలామంది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సో ఆ ఒరిజినల్ ఖజాంచీస్ అహ్మద్ పటేల్ వాజ్ అనదర్ పర్సన్, కానీ అహ్మద్ పటేల్ వాజ్ నాట్ హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్. ఆయన సోనియా గాంధీ ఆఫీస్ బయట కూర్చుంటాడు, ఎవరైనా వెళ్తే 10% తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి డీల్ కోసం. అదే ఆయన మిస్టర్ 10% అంటారు. ఆయన కూతురు కూడా అదే అన్నారు కదా అలిగేషన్స్ ఇప్పుడు, దట్ యునో అక్కడ ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీని హైజాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఓపెన్ అలిగేషన్స్ చేస్తున్నారు ఆమె. సో కాంగ్రెస్ది ఆన్సర్ చేయాల్సింది ఇంతే, ఒకటి ఆ 90 కోట్లు ఎక్కడ పోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.